వీక్లో రాము రథోడ్ని చాలా బాధ పెట్టారు. రీతు చౌదరి, తనూజ అండ్ సాయి మాట్లాడుకుంటున్నప్పుడు మనోడు రాము రథోడ్ వస్తే లేచిపోయారు. బ్రో అది ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మిస్టేక్ ఏం లేదు బ్రో. ఎవరో 2 persons మాట్లాడుకుంటున్న విషయాన్ని వినాలి అని థర్డ్ పర్సన్ వెళ్ళడం తప్పు. కూర్చోవడం తప్పేంటి బ్రో? ఇప్పుడు మాట్లాడితే తప్పు, వెళ్ళడం అంటారు, కూర్చుంటే తప్పు కాదు కదా. నేను అదే చెప్తున్నా, ప్రాపర్గా వినండి. ఒక 2 persons మధ్య కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళడమే తప్పు ఫస్ట్. ఇంకొకటి, తను వెళ్ళి కూర్చున్నా కూడా తను మాట్లాడలేదు. ఇక్కడ తనుజ చేసిన తప్పు ఏంటంటే ఇగ్నోర్ చేసేటప్పుడు రాము నువ్వు పక్కకి వెళ్ళని చెప్పాలి తప్ప అలా మొహం మీద చీ తూ అంటుకుంటూ వెళ్ళకూడదు. అది తను చేసిన తప్పు. బట్ రాము యాక్సెప్ట్ చేశాడు, నాకు అలవాటు అయిపోయింది సార్ అని. సో దాని గురించి మనం మాట్లాడడం అంటే ఇప్పుడు తన తప్పు తనకు తెలిసినప్పుడు మనం ఎందుకు దాన్ని ఎలాబరేట్ చేయాలి? ఓకే, సో తనూజ ఎక్కువ రిలేషన్స్ పెట్టుకుంటుంది, అందుకనే దువ్వాడ మాదిరి ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు అంటే ఫ్రెండ్లీగా. నేనేమన్నా ఫ్రెండ్లీగా, దానికి ఏమన్నా దాని గురించి మాట్లాడడానికి ఏం అసలు బేసిక్గా అది బాండ్స్ కాదు బ్రో. అన్కండిషనల్ లవ్ సమ్టైమ్స్ వస్తాయి. ఇప్పుడు తను ఒక షోల్డర్ కోరుకుంటున్నప్పుడు అది లేడీస్, ఇప్పుడు అబ్బాయిలతో అలా చేస్తే తప్పు, కానీ ఒక అమ్మ ఫీల్తో చేస్తే తప్పేం లేదు. కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్గా చేసి గేమ్స్లో ఫేవరిజం చూపిస్తే తప్పు. అది చూపించట్లేదు కదా. ఓకే, సో తనూజ పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఇమాన్యుయల్ అనింది, తర్వాత పవన్ కళ్యాణ్ అనింది, ఇప్పుడు మాధురి అంటుంది. ఏంటి అసలు? మళ్ళీ ఆ నాన్నగారు కూడా పోయారు కదా, ఏం చెప్తారు బ్రో? దాని గురించి మాట్లాడడానికి అసలు ఏం ఉండదు బ్రో. ఇక్కడ ఏంటంటే తనుజ బయట పిఎన్సీ లాగా ఎవరో ఉన్నారు, సమ్ అదర్ పర్సన్. సో లోపల జరిగేదంతా ఏంటి అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ని, ఇప్పుడు ఇమాన్యుయల్ తనుజ మధ్య ఏం లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్కి బయట లవర్ ఉంది, తనుజకి బయట లవర్ ఉంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య అక్కడ చేస్తుంది ఏదైతే ఉందో యాక్ట్, వాళ్ళు చేస్తున్న కామెడీ కావచ్చు, ఫన్ కావచ్చు, అదేంటి మనల్ని నవ్వించడానికి చేసే ఒక చిన్న యాక్ట్. కానీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదు, బట్ ఫ్రెండ్షిప్ ఉంది. మనం ఫ్రెండ్షిప్గా చూస్తే తప్పుగా కనిపించదు. ఇంకోటి, అంతకుముందే జాతిరత్నాలు విత్ కుక్ సంథింగ్ షో చేశారు, అందులో కూడా హిట్ పేరు, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా నవ్వించారు. సో అదే అక్కడ క్యారీ చేస్తున్నారు బాగా మంచిగా. వాళ్ళు లేకపోతే ఈ సీజన్ అసలు చూసే వాళ్ళే కాదు.